గోదావరి మీద బ్యారేజీలు కట్టి 200 కిలోమీటర్ల గోదావరిని సజీవ గోదావరి చేసి అమృత దారాలు లాంటి 4 జలధారలు ఈ కరీంనగర్ చుట్టూ నిర్మించినారు. అన్ని మాయమైపోయినాయి, అన్నిటికని పోయినాయి. మళ్ళా ఊళ్ళలోకి రాని బోర్ బండ్లు మళ్ళీ ఊళ్ళలోకి వస్తూ ఉన్నాయి. క్రేన్ తీసేటువంటి కూడికలు తీసే క్రేన్లు ఊళ్ళలోకి వస్తూ ఉన్నాయి. రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. చొప్పదండి గడమని ఒక రైతు కాలంలో వడ్డు దున్నుకుంటేనే ఎండబెట్టి 25 రోజులైంది నేను వచ్చిన వడ్డు కొట్టలేదని అక్కడే ఆయన ఎండ వేడి తట్టుకోలేక ఆయన ప్రాణం కూడా కోల్పోయినాడు. కరెంట్ ఎక్కడికి పోయిందని నాకు అర్థం కాదు. ఏం రోగం వచ్చింది? నేను ఏడాది అర్థంలో నేను మంచిగా చేసి 9 ఏళ్ల పాటు రాష్ట్రం మొత్తానికి రెప్పపాటు పోకుండా కరెంట్ ఇచ్చిన కదా, మరి ఎక్కడికి పోయింది కరెంట్? ఇవ్వాలి 9 ఏళ్ళు నడిచిన కరెంటు కూడా నడిపేస్తలేదా? వీళ్ళకి సాధన అయితే లేదా? మిషన్ భగీరథ నీళ్ళు ఎక్కడికి పోయినాయి? పట్టణాలలో కరీంనగర్ లాంటి పట్టణంలో పేదలకు అందరికీ రావాలని, ప్రతి ఇంట్లో నల్లా ఉండాలని ₹1 నల్లా కనెక్షన్ ఇచ్చి పట్టణంలో పెట్టినాం. గ్రామాలలో రూపాయి కూడా తీసుకోకుండా ప్రతి ఇంట్లో నల్లా కనెక్షన్ పెట్టినాం. బ్రహ్మాండమైన నీళ్లు తెచ్చి ఇచ్చినాం. ఇలా ఎక్కడికి పోయినాయి ఆ నీళ్లు? నాకే కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి. మళ్ళా బిందెలు పట్టుకొని పోవడం, మళ్ళా భయంకరంగా ట్యాంకర్లు రావడం, పట్టణాలలో ట్యాంకర్ ప్రజలు కొనుక్కోవడం చాలా బాధ కలుగుతూ ఉంది. కరెంట్ ఎక్కడికి పోయింది? మంచినీళ్ళు ఎక్కడికి పోయినాయి? ఇది ఏం దుస్థితి, ఏం దౌర్భాగ్యం? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? 4-5 నెలల్లో ఇంత ఆగమాగం ఎందుకు అవుతున్నాం? దయచేసి ఆలోచన చేయాలి. సాధనైన వాళ్ళు ఉంటే, దమ్మునోళ్ళు ఉంటే చేయగలిగిందే చెప్పాలి. రైతు బంధు ఇస్తా అని నేను ఎలక్షన్లలో చెప్పలే, కానీ తర్వాత చేసిన ఆ రైతులకు కావాలని చేసిన నడిపినాం. దాన్ని కష్టపడు నడిపినాం. ఒక్కనాడు కూడా వాళ్ళకి బాధ కలగనీయలే. వడ్లు తడిచిపోయినా కానీ కొన్నాం. రైతులను నిలబెట్టాలని కొన్నాం. రైతులు చచ్చిపోతే 5 లక్షల రూపాయల బీమా ఇచ్చినాం. ఇలా దాన్ని కూడా ఊడబిక్తామని చెప్తా ఉన్నారు. నేను ఒక్క మాట మీకు మనవి చేస్తా ఉన్నా. ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? చాలా డేంజరస్ మాట. 5 ఎకరాలు దాటినందుకు రైతు బంధు ఇయ్యరట. 6 ఎకరాల నుండి ఏం చేసిండు? 7 ఎకరాల నుండి ఏం పాపం చేసిండు? తర్వాత పొలం దున్నినోనికే ఇస్తారట. అంటే ఎట్లా గుర్తుపట్టవు? 2 నెలల దాకా గుంతారు పొలాలు, 2 నెలల దాకా నాటేస్తారు. ఏ విధంగా గుర్తుపట్టవును అంటే మళ్ళా అధికారుల దగ్గరికి పోవాలి, దున్నినట్టు సర్టిఫికేట్ తీసుకోవాలి. సర్టిఫికేట్ అంటే వాడు లావు అంటాడు, మళ్ళీ లంచం ఇవ్వాలి. అంటే రైతు బంధు మొత్తం గోల్మాల్ చేసి ఆగమాగం చేసే కుట్రకి ప్రభుత్వం తెరలేపుతా ఉన్నారు. 15,000 ఇస్తామని నమ్మబలికి ఇలా ఉన్న 10,000 కూడా ఇవ్వకుండా దాన్ని కూడా కింద మీద చేసే పరిస్థితి చేస్తా ఉన్నారు. కళ్యాణ లక్ష్మి పాత ఎమ్మెల్యేలు ఇచ్చిన కళ్యాణ లక్ష్మి వస్తుంది తప్ప కొత్త చెక్కులు ఇవ్వడం లేదు. మునిపేళ్ళకన్నా గరీబ్ గారు రోగము నొప్పి వస్తే ఎమ్మెల్యే దగ్గరికి పోతే వెంటనే సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చేది. ఇలా ఒక్క సీఎంఆర్ఎఫ్ చెక్ కూడా ఇస్తలేదు. రేషన్ కార్డుల మీద సన్నబియ్యం ఇస్తామని చెప్పినారు కాంగ్రెస్ నాయకులు. ఇచ్చిరా? సన్నబియ్యం వస్తున్నాయా? ఏది కూడా కాలే. ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు కాలే. అయ్యే పరిస్థితి కూడా లేదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా ఏం జరుగుతుందో తెలియదు. యాదవ సోదరుల కోసం నేను గొర్రెల మళ్ళీ మొదలు పెట్టారా? యాదవ సోదరుల కోసం నేను గొర్రెల పంపిణీ పెట్టినాం. మత్స్యకారుల కోసం చేప పిల్లల పంపిణీ పెట్టినాం. మొదట్లో కాంగ్రెస్ వారు మమ్మల్ని ఎగతాళి చేసినారు. ఇవేం స్కీమ్లండి, చేప పిల్లలు గొర్రె పిల్లలని మమ్మల్ని ఇన్సల్ట్ చేసినారు. కానీ యాదవ సోదరులకు ఎంత మేలు జరిగింది, మత్స్యకారులకు ఎంత మేలు జరిగింది. ఎంతెంత పెద్ద చేపలు పెరిగినాయి తెలంగాణలో, బ్రహ్మాండంగా లాభపడ్డారు. ఈ రోజు వాళ్ళు చెప్పినారు ఎలక్షన్లలో, మేము గొల్ల వాళ్లకు యాదవ సోదరులకు 2 లక్షల రూపాయలు ఇస్తాం,